ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక సంవత్సరానికి గాను 3,32,205 కోట్లతో బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఏడాది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశామన్నారు. 11.75% వృద్ధి రేటు నమోదైందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రెండంకెల వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. 2026-27 ఏడాదిలో కూడా 10.7% మేర వృద్ధి నమోదవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసిందన్నారు. 2025-26 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలతో దేశం శక్తివంతంగా ఉందనే గుర్తింపును అంతర్జాతీయ స్థాయిలో సాధించడం ప్రధాని మోడీ వల్లే సాధ్యమైందని చెప్పాలన్నారు. దేశ ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ రాజీ పడదని మోడీ గట్టి సంకేతాలు ఇచ్చారని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు, మూలధన వ్యయం 53,915 కోట్లు కాగా రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్య లోటు 75,868 కోట్లు అన్నారు. ఇప్పటి వరకు మనం ఏం సాధించాం, ఇప్పుడు ఎక్కడున్నాం, ఇంకా చేయాల్సిందేంటి అన్న అంశాల్ని కూలంకషంగా ముదింపు చేసుకుని ఈ బడ్జెట్ ని రూపొందించాం. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తేవడం ఈ బడ్జెట్ ఉద్దేశం. మా లక్ష్యం కేవలం కాగితాలపై కనిపించే వృద్ధి లెక్కలు కానే కాదు, అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా చేసి వారి జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే మా తపన. విధ్వంసం నుంచి వికాసం దాకా 24 జూన్ నుండి ఇప్పటిదాకా సాగిన అభివృద్ధి ప్రయాణం నిజంగా అద్భుతం. 24-25లో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాం. 19-24 మధ్య 10.3% పడిపోయిన ఆర్థిక వృద్ధి రేటుని 24-25లో 11.75% పెంచాం. 25-26లో ఎదురైన అనేక భౌగోళిక ఆర్థిక అనిశ్చితులను సృష్టించిన ప్రతికూల ప్రభావాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లను ఎదుర్కొంది. కానీ భారత్ మాత్రం స్థిరంగా నిలబడింది. జమ్మూ కాశ్మీర్లో అమాయకులైన పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద మూకలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం గట్టి జవాబునిచ్చింది. ఉగ్రవాదం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సుంకాల యుద్ధంతో తలెత్తిన ఉద్రిక్తతలకు భారత్ చలించదని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం ప్రపంచానికి బలమైన సందేశం ఇచ్చింది. భారతదేశానికి ఆయన నాయకత్వం భారత్ను శక్తివంతంగా తీర్చిదిద్దింది, ఆత్మవిశ్వాసంతో తలెత్తుకునేలా చేసింది. ఆయన ఈరోజు భారత ప్రపంచ వేదికపై సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. కాబట్టే భారత్ కి బులంద్ పెహచాన్ హై మోడీ అని యావత్ జాతి మొత్తం మోడీ నాయకత్వాన్ని అండగా నిలబడింది. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదని ప్రపంచానికి అర్థమైంది. ప్రపంచంలో అనేక అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత్ 8% వృద్ధి రేటును సాధించి సత్తా చాటింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలను బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు మంత్రి పయ్యావుల కేశవ్. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బిల్లుల చెల్లింపులు, కేంద్ర ప్రయోజిత పథకాల పునరుద్ధరణ, ఆర్థిక కార్యకలాపాల పునర్జీవన చర్యలను ఆర్థిక మంత్రి బడ్జెట్లో వివరించారు. స్థానిక సంస్థలకు బదలాయించిన నిధులు, అధిక రుణాలపై వడ్డీలను తగ్గించేందుకు జరిపిన సంప్రదింపుల వివరాలను కూడా బడ్జెట్లో పొందుపరిచారు. ఆర్థిక శాఖ వర్గాలు ఇలాంటి అంశాలను బడ్జెట్లో ప్రస్తావించడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ వివరాలను చేర్చామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపై వడ్డీలను తగ్గించామని, వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరిపామని తెలిపారు. 12.3% వడ్డీని 9% తగ్గించేలా ఆ సంస్థలను ఒప్పించామని వివరించారు. ఇప్పటి వరకు 43,298 కోట్ల మేర రుణాలకు వడ్డీలు తగ్గించాలని సంప్రదింపులు జరిగాయని అన్నారు. దీని ఫలితంగా ఏడాదికి 327 కోట్లు ఆదా అవుతుందని చెప్పారు. మరో 1.20 లక్షల కోట్లకు వడ్డీ రేట్లు తగ్గించేందుకు సంప్రదింపులు కొనసాగుతున్నాయని, ఇవి ఫలిస్తే ఏడాదికి 1,658 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు ఆర్థిక మంత్రి. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బిల్లుల్లో
24,811 కోట్లు చెల్లించామని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు ఇరిగేషన్, రహదారుల పనుల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 37,030 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఆగస్టు 15, 2019 నుండి 24-25 వరకు అమల్లో ఉన్న జల్ జీవన్ మిషన్ కింద గత ప్రభుత్వం మొత్తం 26,824 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర భాగస్వామ్యం లభించిన నిధుల్లో కేవలం 2,255 కోట్లను మాత్రమే వినియోగించింది. 23-24లో కేంద్రం నుండి అతి తక్కువ కేటాయింపులు వచ్చినప్పటికీ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఖర్చు చేశాయి. మా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముందడుగు వేసింది. మా విజ్ఞప్తిని స్వీకరించి పథకం గడువుని 28 వరకు పొడిగించిన భారత ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు. దీర్ఘకాలిక స్థిరత్వ సమస్యలను పరిష్కరించడంతో పాటు 100% కవరేజీని సాధించేందుకు ఉపరితల జల ఆధారిత మల్టీ విలేజ్ స్కీమ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పునర్వ్యవస్థీకరించాము. ప్రతి వ్యక్తికి 55 లీటర్ల తాగునీటి సరఫరాను చేసే విధంగా దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. గ్రామీణ అనుసంధానతను బలోపేతం చేస్తూ 4,000 కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారుల పనులు చేపట్టడం జరిగింది. వీటిలో అనేక పనులు పూర్తి చేయడం జరిగింది. మిగతా పనులు ముగింపు దశలో ఉన్నాయి. దీని ద్వారా దూర ప్రాంతమైనటువంటి గ్రామాలలో మార్కెట్ ప్రాప్తి, ఆదాయ వృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతోంది. శాస్కీ కింద 2,123 కోట్లను కేటాయించడం జరిగింది. 26-27 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 22,942 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాఖ 2019-20 మధ్యకాలంలో పరిపాలనా వైఫల్యాల కారణంగా ఎర్రచందనం అక్రమ రవాణా, అక్రమ గనుల తవ్వకం, అటవీ భూముల ఆక్రమణ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం మా లక్ష్యం. 2030 నాటికి 37% మరియు 47 నాటికి 50% పచ్చదనం సాధించే దిశగా అటవీ సంపదను స్థిరంగా నిర్వహించడం, ఎడారీకరణను ఎదుర్కోవడం వంటి చర్యలను అమలు చేస్తాం. వ్యూహాత్మక పర్యావరణ రక్షణ వలయంగా గ్రీన్ కవర్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను అమలు చేయనున్నాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాఖకు 714 కోట్ల రూపాయలను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. 2026-27 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం తన అదృష్టమని అన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని, రాయలసీమ రైతుల కలలను సాకారం చేసేది బడ్జెట్ అన్నారు. కుటుంబాన్ని నడిపిస్తున్న గృహిణికి భరోసా ఇచ్చేది బడ్జెట్ అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం జోడెత్తుల బండిలో పరుగులు పెట్టించాలనే సంకల్పం తమది అని స్పష్టం చేశారు. బ్రాండ్ చంద్రబాబు వల్లే స్వర్ణాంధ్ర సాకారమన్నారు ఆర్థిక మంత్రి. గూగుల్తో ఏపీ ప్రభుత్వం చేసుకుంది బాహుబలి ఒప్పందం అని తెలిపారు. రైతుల కలలను నెరవేర్చేలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా, తన బిడ్డలను చక్కగా పెంచాలనే తల్లికి భరోసా ఇచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. పాలన ఎలా చేయకూడదో అనేది గత ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన నష్టాన్ని చూస్తే అర్థమవుతుందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దేలా 2024లో బడ్జెట్ ప్రవేశపెడితే స్వర్ణాంధ్ర విజన్ 2047కు బాటలు వేస్తూ 2025లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు. ఆర్థిక విధ్వంసం ఎదుర్కొన్న రాష్ట్రాన్ని సరిదిద్దడానికి 2 ఏళ్ల సమయం ఎంత మాత్రమూ సరిపోదని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి విభజనతో జరిగిన నష్టంతో పాటు గత ప్రభుత్వ పాలన కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు మంత్రి. చాలా సవాళ్లు ఉన్న రాష్ట్రం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నానని అన్నారు. ఇప్పటి వరకు ఏం సాధించాం, ఇంకా ఏం సాధించాలనే అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ బడ్జెట్ ను తీర్చిదిద్దామన్నారు. కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సంక్షేమాన్ని అమలు చేయటమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచ వేదికపై వెలుగు లీనుతోంది. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్న గ్లోబల్ ఐటీ దిగ్గజం గూగుల్ నిర్ణయం ఒక్కసారి ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తి చూసేలా చేశాయి. దాన్ని బాహుబలి ఒప్పందంగా పేర్కొనవచ్చు. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని ఆ ఒప్పందం రుజువు చేసింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం, మరి యువ నాయకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి విశేష కృషి వలన ఇది సాధ్యమైంది. ఇంతేకాదు, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత పాలన మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయ భాగస్వామ్యం వల్లనే సాధ్యమైంది. ఈ మార్పుకి సారథులు మన రాష్ట్ర ప్రజలేనని మేము బలంగా నమ్ముతున్నాం. 2024 జూన్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకి కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయం కట్టబెట్టినప్పుడే ఈ మార్పు మొదలైంది. ప్రజలు మాకు వేసిన ప్రతి ఓటు వెనుక వారి ఉద్దేశం బలంగా స్పష్టమైంది. ప్రజలు వారితో పాటు వారి పిల్లలకు సురక్షితమైన బంగారు భవిష్యత్తు కోసమే ఎన్డీఏని అధికారంలోకి తెచ్చారు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారుల్ని రాష్ట్రం నుంచి తరిమేసింది. 2019-24 మధ్య అప్పటి పాలకుల నుంచి ఎదురైన చేదు అనుభవాలతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోయారు. పెట్టుబడులు రాకపోవడం, ఉన్న పరిశ్రమలనే మూసివేయడంతో నిరుద్యోగం తాండవించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 20 నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారాయి. పెట్టుబడిదారులకు దేశంలో అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాయి. దేశ జనాభాలో కేవలం 4.2% వాటా మాత్రమే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడుల్ని ఆకర్షించడంలో మిగతా రాష్ట్రాలని వెనక్కు నెట్టింది. పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపాత్రమైన రాష్ట్రంగా నిలిచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కు రావడమే దీనికి నిదర్శనం. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభాకాంక్షలు తెలియజేశారు. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్న బడ్జెట్ ఇదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్ర సహకారంతో సంక్షేమం, అభివృద్ధికి సమతుల్య ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. రెవెన్యూ లోటు తగ్గించే చర్యలు, పెరిగిన మూలధన వ్యయం, రైతులకు 93% ధాన్యం చెల్లింపులు ఈ బడ్జెట్ ప్రత్యేకతలని చెప్పారు. విజన్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈరోజు మేమందరం కూడా ముందుగా జనసేన పార్టీ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చిలు కేశవ్ గారు ప్రవేశపెట్టిన మూడోసారి బడ్జెట్ని మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా గాడి తప్పిన వ్యవస్థని ఆర్థిక సంక్షోభాన్ని నుంచి పురోగతి వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా కల్పించే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు కేశవ్ గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. భారతదేశంలో ఏ విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో అగ్రస్థానాన్ని నిలబెట్టడానికి ఆయన చేస్తున్న కృషిని ఒక ఆదర్శవంతంగా తీసుకుంటూ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకత ఉండాలనే ఒక తపనతోటి ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం, భవిష్యత్తు పైన భావితరాలకి ఒక నమ్మకం కలిగే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి, ఆయన అందిస్తున్న ఆ సహకారంతో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఒక అద్భుతమైన పరిపాలన అందించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో ప్రతి అడుగులోనూ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందించాల్సిన సంక్షేమాన్ని ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఈరోజు ఈ బడ్జెట్ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా మిగిలింది. దాదాపు 3,32,205 కోట్ల రూపాయలతోటి అంచనాలతోటి సిద్ధం చేసిన ఈ బడ్జెట్ మనందరం కూడా మనస్ఫూర్తిగా హర్షించాలి, అభినందించాలి. ఎందుకంటే గతంలో జరిగిన పరిపాలన, ఆ విధ్వంసానికి భిన్నంగా రాష్ట్రంలో ఆ రెవెన్యూ లోటుని పూడ్చడానికి కోసం, ప్రజల్లో కూడా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్ని అందించడానికి కోసం మేము చేస్తున్న తపనని గుర్తించే విధంగా అన్ని శాఖలకు ఇచ్చిన కేటాయింపుల్లో సమతుల్యత పాటించుతూ ప్రత్యేకంగా కొన్ని సెక్టార్స్ పైన ఫోకస్ చేసుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయాల్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం.
రాష్ట్ర బడ్జెట్ సమగ్ర పురోగతికి దారితీసేలా ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పర్యాటక పాలసీ తీసుకొచ్చి రోడ్ షోల ద్వారా పెట్టుబడులు ఆకర్షించామన్నారు. సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్న హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్టేట్ సాధనకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని పేర్కొన్నారు. విశాఖ నుంచి తిరుపతి వరకు యాంకర్ హబ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రహదారుల అభివృద్ధితో పర్యాటక రంగం మరింత ముందుకు సాగుతుందన్నారు. పురోగమన దిశలో వెళ్ళేటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని, వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అచ్చెన్నాయుడు గారిని, వారికి దిశానిర్దేశం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ బడ్జెట్ గడిచిన సంవత్సరన్నర కాలంగా పర్యాటక రంగంలో తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకి ఒక రూపం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ముఖ్యంగా 439 కోట్ల రూపాయలు పర్యాటక రంగానికి కేటాయించడం ద్వారా ప్రమోషను, మార్కెటింగు, అడ్వర్టైజ్మెంటు, తద్వారా ఈవెంట్స్ను కూడా నిర్వహించి ఆంధ్రప్రదేశ్ని అతి త్వరలోనే ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేటువంటి ఆలోచనకి నాంది ఈ బడ్జెట్ అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే మీకు తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024-29కి గాను ఒక ప్రత్యేకమైనటువంటి పర్యాటక పాలసీ తీసుకురావడం, దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాని కల్పించడం, తద్వారా మేము పర్యాటక శాఖ ద్వారా అనేక రోడ్డు షోస్ నిర్వహించి అనేక చోట్ల నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించడం. అలా చూసుకున్నప్పుడు ఈ సంవత్సరన్నర కాలంలో రమారమి 20,088 కోట్ల రూపాయలని పెట్టుబడులుగా మనం ఆకర్షించగలిగాం. దాని ద్వారా రమారమి 1,22,637 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అందులో ప్రస్తుతానికి 6,681 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా అద్భుతంగా ఉంది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా గజేంద్ర సింగ్ షెకావత్ గారు మన పర్యాటక శాఖ మంత్రి, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు రమారమి ఈ సంవత్సరన్నర కాలంలో 428 కోట్ల రూపాయల సహకారంతో 8 పర్యాటక ప్రాజెక్టులని మనకి అందించడం జరిగింది. దీంతోపాటు రేపు ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యేటువంటి నూతన ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రాజెక్టులు ఇవ్వడానికి కూడా కేంద్రం సుముఖంగా ఉంది. దీని ద్వారా హెల్దీ, వెల్దీ, హ్యాపీ స్టేట్ అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని సఫలీకృతం చేసే విధంగా ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించుకోవటం, వివిధ దశల్లో అవి ఉండటం, వాటితో పాటు ఈ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం రాష్ట్ర బడ్జెట్ పై బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత స్పందించారు. సంకల్పం ఉన్న చోటే సాధనకు మార్గం ఉంటుందని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ అందులో బీసీలకు సింహభాగం కేటాయించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బీసీలను విస్మరించారని విమర్శించారు. ఈ బడ్జెట్ స్వర్ణాంధ్రప్రదేశ్ కు పునాదులు వేసిందని ఆమె అన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ సమాన దృష్టితో చూస్తూ అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. రాయలసీమను గోల్డెన్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంకల్పం ఉన్న చోటే సాధనకు మార్గం ఉంటుందన్న విషయం మరొక్కసారి తెలియజేస్తూ, ఈరోజు మరి అన్ని వర్గాలకు, మరి ముఖ్యంగా యువతకు, మహిళలకు, రైతన్నులకు, మరి ఇరిగేషన్ ప్రాజెక్టులకు, పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ మరి 3,32,200 కోట్లు ఈరోజు మరి బడ్జెట్ ప్రతిపాదించటం, అందులో ముఖ్యంగా బీసీలకు సింహభాగం వేశారన్న విషయం కూడా మరొక్కసారి తెలియజేస్తూ, మరి సుమారుగా 51,000 కోట్లు బీసీలకు సింహభాగం అన్న విషయం తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున కేటాయించినందుకు మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ మన పయ్యావుల కేశవ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు బీసీలందరి తరఫున తెలియజేస్తూ, మరి నేను తెలియజేసేది ఒకటే, మరి ఈరోజు బీసీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ మరి ఈరోజు ఈ బడ్జెట్ ప్రతిపాదించడం నిజంగా చాలా గర్వంగా ఉంది. మరి ఎప్పుడే కానీ గత 10 సంవత్సరాలుగా బీసీలకు
ప్రథమ భాగం మరి గతంలో కూడా మరి 25-26లో కూడా 47,000 కోట్లు ప్రకటించడం, అంతేకాకుండా ఇప్పుడు 51,000 కోట్లు ఈరోజు బడ్జెట్ కేటాయించడం నిజంగా బీసీలు అందరిలోనూ నూతన ఉత్సాహం వచ్చిందనే విషయం తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ముఖ్యంగా బీసీ గురుకుల పాఠశాలలకు, బీసీ హాస్టల్స్కు మరి పెద్దపీట వేశారన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈ బడ్జెట్ నిజంగా స్వర్ణాంధ్రప్రదేశ్కి పునాదులన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి విద్య, వైద్య, ఉపాధి, మహిళలకు, యువతకు మరి చాలా ఉపాధిగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూసాం గత 20 నెలల్లోనే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్లోనే ఈ బడ్జెట్ నిర్మాణం అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఒక పక్క శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆది దంపతుల రథోత్సవాన్ని ఈ నెల 16వ తేదీన వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ తెలిపారు. 155 ఏళ్ల చరిత్ర గల తమ కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చే భక్తుల కోసం అన్నసత్రాన్ని నెలకొల్పి భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. తమ కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య పేద విద్యార్థులకు ఉచిత విద్య, పేద ఆర్యవైశ్య వధూవరుల వివాహాలు నిర్వహించాలని నిశ్చయించినట్లు తెలిపారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నిర్వహించనున్న రథోత్సవ ఆహ్వాన పత్రికను బ్రాహ్మణ వీధిలోని సత్రంలో ఆవిష్కరించారు. కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బైన శ్రీ రాజేష్, తన కమిటీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ మాట్లాడుతూ, ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా ఆది దంపతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం స్వామివారి రథోత్సవాన్ని 16వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లతో పాటు పాత శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు, శ్రీ బుద్ధవారి శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ వసంత మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన రథంపై ఉంచి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు రథోత్సవాన్ని ప్రారంభిస్తారని వివరించారు. దుర్గమ్మ భక్తులకు 155 ఏళ్లుగా భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్న తమ అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య పేద విద్యార్థులకు ఉచిత వైద్య, పేద ఆర్యవైశ్య వధూవరుల వివాహాలు నిర్వహించాలని నిశ్చయించినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో అన్నసత్రం కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ విజయవాడ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే శివరాత్రి మహోత్సవానికి, రథోత్సవానికి సంబంధించి పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన ప్రింట్ మీడియా, అదేవిధంగా వివిధ రకాల ఛానల్స్ ప్రతినిధులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గొప్ప ఘన చరిత్ర కలిగిన విజయవాడలో ఆర్యవైశ్యులచే నిర్వర్తించబడుచున్న అత్యంత పురాతనమైన, అదేవిధంగా విజయవాడ చరిత్రలో తెలిసినంత వరకు మొట్టమొదటి సేవా సంస్థ శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ అని తెలియజేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సుమారు 155 సంవత్సరాల క్రితం మా ఆర్యవైశ్య పెద్దలు ఈ సంస్థని స్థాపించి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం వసతి ఏర్పాట్లు, అదేవిధంగా ఉచిత అన్నప్రసాద వితరణ, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తున్నా. సుమారుగా 100 సంవత్సరాల పైనే ఈ శివరాత్రి మహోత్సవాలు జరపడానికి ఆ రోజుల్లో ఈ సంస్థలో ఉన్న నిధులతో స్వామివారి రథోత్సవ కార్యక్రమం చేయాలి అని చెప్పని దుర్గామల్లేశ్వర దేవస్థానం, అదేవిధంగా పాత శివాలయం, బుద్ధవారి గుడి వారి ఆధ్వర్యంలో ప్లస్ ఈ సంస్థ నిధులతో ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం, అదేవిధంగా స్వామివారి నగరోత్సవం, అదే రథోత్సవం ప్రతి సంవత్సరం చక్కగా అంగరంగ వైభవంగా ఎంతో కన్నుల పండుగగా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా స్వామివారి దర్శనార్థమై జరిగే ఈ రథోత్సవ కార్యక్రమానికి మీరందరూ కూడా
ప్రజలలోకి ఈ న్యూస్ని పంపించి ఈ రథోత్సవ కార్యక్రమం జయప్రదం చేసే విధంగా సహకరించాలని అందరినీ ప్రార్థిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అంటే వెలుగుని ఇచ్చింది ఏంటి ఆయన జీవితంలో? ఆయనకున్న ఏకైక విద్య. విద్య అనే ఆయుధం అనేది ఇక్కడ ప్రధాన అంశం. ఆయన జీవిత చరిత్ర మొత్తం చదివినా కానీ విద్య ఆయుధంతోనే మిగతా వాళ్ళ ద్వారా గుర్తించబడ్డారు. అంటే అంత డిస్క్రిమినేషన్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లో మరి ఆయన ఆ విద్య ఉండబట్టే ఎన్నో కష్టాలు పడ్డారు. ఈవెన్ జైలు కూడా దాచారనే చరిత్రలో ఉంది కొంత టైంలో. అట్లాంటి కష్ట పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో చదవడం అనేది అక్కడ కళ వస్తుంది. ఆయన చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన యూత్, ఇక్కడ కృష్ణ పిల్లలు కావచ్చు, చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు, అంటే అన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ వాటిని అనుభవిస్తూ ఆ కష్టాల్లోనే ఉండి ఉన్నత విద్యని అందిపుచ్చుకోవడం అనేది అక్కడ ప్రధాన అంశం. సో రెండో అంశం, ఆయన నన్ను గుర్తించడానికి చెప్పలా, బట్ ఆయనకున్న మేధస్సుని కావచ్చు, ఆయనకున్న నిస్వార్థాన్ని కావచ్చు, ఆయనకున్న సింప్లిసిటీని కావచ్చు గుర్తించబడే విధంగా అప్పుడున్న ప్రధానమంత్రి నెహ్రూ దీన్ని గుర్తించే విధంగా చేశారు. అది ఒక క్యారెక్టర్ అనేది మనల్ని బట్టి గుర్తించబడాలి. మెడికల్ మాఫియాపై ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గరుడపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 40,000 మెడికల్ షాపులు ఉంటే 169 షాపులపై రైడ్ చేసి 9 షాపులపై మాత్రమే కేసులు నమోదు చేశారన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బోగస్ మెడికల్ మాఫియా ఇష్టారాజ్యంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ నగరి కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా స్వైర విహారం చేస్తుందన్నారు. కరోనా టైంలో నిషేధిత మందులు పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరిగాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఫార్మా పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన మందులతో మెడికల్ షాప్లో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్న డ్రగ్స్ నియంత్రణ మండలి జోక్యం చేసుకోకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో రాష్ట్ర వ్యాపితంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రజా ఆరోగ్యం పైన జరుగుతున్నటువంటి దాడికి నిరసనగా మెడికల్ మాఫియా అన్నటువంటిది రాష్ట్రంలో విజృంభించి రాజ్యాంగం ఇచ్చినటువంటి జీవించే హక్కును కాలరాచి వేస్తున్నటువంటి తరుణం పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా మెడికల్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఫలితం లేనటువంటి దశలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆందోళనకు పిలిపించింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలు నాసిరకం డ్రగ్స్ను తయారు చేసి అవి మార్కెట్లోకి వదలడమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి నిషేధించినటువంటి మందులను సైతం తీసుకొని వచ్చి వాటి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో బోగస్ మెడికల్కు ఒక హబ్బుగా మార్చినటువంటి స్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. ఇంకొక వైపున దాదాపు 60,000 పైచిలకు మెడికల్ స్టోర్లు ఈ రాష్ట్రంలో ఉంటే అక్కడ అర్హత లేనటువంటి బీఫార్మసీ, ఎంఫార్మసీ సర్టిఫికెట్లు లేకపోయినప్పటికీ కూడా పాత సర్టిఫికెట్లు పెట్టి 30,000 మంది అందులో చనిపోయినా కూడా ఆ బోగస్ సర్టిఫికెట్లతో అర్హత లేనట్టు వాళ్ళందరినీ నియామకాలు చేపట్టి వారి ద్వారా మెడిసిన్స్ను అమ్మకానికి పెట్టడం, ఆస్ట్రేలియాలో నిషేధించినటువంటి చిన్నపిల్లల టానిక్ను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి రావడం, మెడికల్ ఏజెన్సీలు ఒకవైపున, ఫార్మాస్యూటికల్ కంపెనీలు మరొక వైపున, అదేవిధంగా ఈరోజు
డ్రగ్స్ నాణ్యతా ప్రమాణాలు లేనటువంటిది పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంటే డ్రగ్స్ అండ్ కంట్రోలర్ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు సంవత్సరానికి దాదాపు 1000 కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడి ఈరోజు ప్రజల ఆరోగ్యం పైన దాడి చేస్తూ ఉన్నారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నాయి. ఈ రోజున విద్యా వైద్యాన్ని రాజ్యాంగంలో రాసుకున్నాం, అది ప్రాథమిక హక్కుగా. కానీ వైద్యాన్ని పేద ప్రజలకు అందించడంలో ప్రభుత్వాలు విస్మరిస్తూ ఉన్నాయి, దాన్ని కాలరాస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రోజున రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని దారాదత్తం చేసినటువంటిదని చెప్పి వైద్యాన్ని కూడా వ్యాపారం చేసేటటువంటి పద్ధతిలో చేస్తున్నటువంటి విధానాన్ని సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా నిరసిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం చూసినట్లయితే మెడికల్ అండ్ ఫార్మాస్యూటికల్స్లో ఈ రోజున మా అవినీతి అక్రమాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. మాఫియా రాజ్యం వెళుతూ ఉన్నది. ఒక 10 పైసలతో తయారు చేసేటటువంటి మందు బిళ్ళ రూపాయికి అమ్మేటటువంటి పరిస్థితి, నియంత్రణ అనేటటువంటిది లేనటువంటి పరిస్థితి. ఈ రోజున మనం ఆరోగ్యాని కోసం వెళ్ళేటటువంటి ఆసుపత్రుల్లో చూసినట్లయితే ఒక్కొక్క జబ్బుకి ఒక హాస్పిటల్లో ఒక రకమైనటువంటి ఫీజు నిర్ధారణ చేస్తే ఇంకొక హాస్పిటల్లో ఇంకో రకమైనటువంటి పద్ధతిలో దోపిడీ చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. సిపిఐగా మేము సూచించేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించి మీరు ఫీజు నిర్ధారణ చేసేటటువంటి పద్ధతి ఉందో, ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే వైద్యం తీసుకుంటారో ఆ సంబంధిత హాస్పిటల్కి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు మాత్రమే హాస్పిటల్కి చెల్లిస్తూ ఉంది. ఈ రోజున మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా, మెడికల్ ఫార్మాస్యూటికల్స్ మాఫియాకు వ్యతిరేకంగా ప్రజారోగ్య పరిరక్షణ దినంగా ఈ రోజున సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ధర్నాలకు పిలుపు ఇవ్వటం జరిగింది. ప్రధానమైనటువంటిది ఈ రోజున మనం చూస్తున్నాం, 2025 మార్చి 21 నుంచి 25వ తేదీలో ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఈగిల్ పేరుతోటి డ్రగ్ కంట్రోల్ బోర్డ్ ప్లస్ పోలీసు శాఖ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 40,000 షాపులుంటే దాడులు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 7,000 షాపులు దాడులు చేశారు. వీళ్ళు కొండంతా ఎలకను పట్టినట్టుగా 162 షాపుల్లో వైలేషన్స్ ఉన్నాయని చెప్పారు. కాబట్టి వైలేషన్స్ ఉన్నవి, వాటికి 70 నుంచి 90 రోజుల వరకు కూడా పనిష్ చేశారనేటువంటి చెప్తున్నారు. కానీ ఇవాళ అనేక ఎన్ఆర్ఎస్, నార్కోటిక్ సబ్స్టెన్సెస్ అంటారు, కాబట్టి ఎన్ఆర్ఎస్ కింద ఎన్ఎస్పిఎస్ యాక్ట్ పెట్టడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఈ రోజున కొండంతా ఎలకను పట్టినట్టు 40,000 షాపులు ఉంటే మీకు కేవలం 122 పెట్టింది. 9 చోట్ల కేసులు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పల్నాడు, విజయవాడ, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, విజయవాడలో ఏ ఒక్క షాప్ మీద కూడా వాళ్ళు పెట్టలేకపోయారు. కాబట్టి ఇదంతా కూడా కేవలం కంటి నీటి తుడుపుగా చేసేటువంటి ప్రక్రియ తప్పనిచ్చి వేరే పరిస్థితి ఏమి కనపడినటువంటి పరిస్థితులు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ఈ మాఫియాకి వ్యతిరేకంగా, ఎక్స్పైరీ డేట్స్ అమ్మేటువంటి మందులు, డ్రగ్స్ మాఫియాకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఇప్పుడు ప్రకటనలు.